ఎక్కడైనా ఎన్నికలు జరుగుతుంటే ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం ఎన్నికల ముందే ఫలితం డిసైడ్ అయ్యింది. మెజార్టీ పైన అంచనాలు నెలకొన్నాయి. 5 ఏళ్లుగా సంక్షేమం, అభివృద్ధితో కొత్త చరిత్ర సృష్టించిన జగన్ మరోసారి అధికారం అందుకోవడం ఖాయమని తెలిసిపోయింది. ఎన్నికల ప్రచార సభలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 5 ఏళ్లు సుపరిపాలన అందించి మేమంతా సిద్ధం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లిన జననేత సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాయలసీమలో సాగుతున్న బస్సు యాత్రతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. జగన్ రోడ్ షోలు ఆద్యంతం జనసంద్రాన్ని తలపిస్తూ సాగుతున్నాయి. దారి పొడవునా జగన్ వెంట నడిచేందుకు సిద్ధం అంటూ ప్రజలు నినాదిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సైతం ప్రజలతో మమేకమవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు టీడీపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు కూడా రాయలసీమ నుంచి ప్రచారం ప్రారంభించినా వైఎస్ఆర్సీపీకి వచ్చిన దానిలో 10వ వంతు కూడా రెస్పాన్స్ లేదు. చంద్రబాబు సభలకు జనం రాకపోవడంతో జాకీలు పెట్టినా లేవలేని పరిస్థితిలో సైకిల్ ఉంది. దీనికి తోడు కూటమి నేతల మధ్య కుదరని సయోధ్య, అభ్యర్థుల ఎంపికలో వీడని చిక్కుముడులు టీడీపీని వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నాయకుల్లోనే ఆందోళన మొదలైంది. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రతో ప్రజల్లోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటికే గెలుపు ఖాయమనగా ఎన్నికలు సమీపించే కొలది వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. దారి పొడవునా గజమాలలతో ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. బస్సు యాత్ర ద్వారా ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతున్నారు. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ కు ఉన్న ఆదరణ, పార్టీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికల నాటికి వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. ఈసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలిచే దిశగా వైసీపీ అడుగులు వేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంత ఏకపక్షంగా ఎన్నికల ముందే ఫలితం డిసైడ్ అవ్వడం ఇదే తొలిసారని అంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.